నేను కంటిన్యూగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ ఏంటో నేనైతే పోస్ట్ చేయలేకపోతాను. కెమెరా ముందు అయితే మాట్లాడకపోతున్నాను. నార్మల్గా నేను ఎప్పుడైనా పని చేసినప్పుడు వీడియోస్లో అలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలి అనుకుంటూనే ఉంటాను, కానీ రియాలిటీకి వస్తే నాకు ఏం మాట్లాడాలన్నా కూడా అర్థం అవ్వట్లేదు. సో మీరు కూడా ఇలానేనా? సో ఇది నా స్కిన్ కేర్ అనమాట. నేను ఒక 2 పోస్ట్ అయితే చేశాను కదా నా స్కిన్ కేర్ 7 days అనేసి. సో దీనికి పైన చేయాలని నేను కూడా అనుకుంటున్నాను. సో లెట్స్ గో అండి. ఫస్ట్ అయితే నేను ఈ హెయిర్ సిరమ్తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇది స్ట్రిక్ వాళ్ళది, చాలా బెస్ట్ ప్రైస్ కూడా. ఒక 2 pumps తీసుకుంటే చాలా కూడా వద్దు. ఇప్పుడే చెప్తున్నాను చూడండి, స్కాల్ఫ్ అంటే ఇప్పుడుకి మాత్రం అస్సలు పెట్టుకోకండి. జస్ట్ కింద ఉన్న ఈ హెయిర్స్కి మాత్రమే అనమాట. సో ఇదేమిటంటే హెయిర్ని చిక్కు పడకుండా, స్ప్లిట్స్ ఉంటాయి కదా, స్ప్లిట్స్ని కూడా చూడండి ఎంత హెయిర్ ఫాల్ వస్తుంది. ఒక్కొక్కసారి ఇంత వస్తే హెయిర్ ఉండాలా పోవాలా, గుండు కొట్టుకోవాలనుకుంటా, ఇంకా అలా ఊడిపోతున్నాయి నా హెయిర్ అయితే. సో ఇది హెయిర్ సిరమ్ అనమాట. మీరు ఎప్పుడైనా హెయిర్ని కర్ల్ చేసేటప్పుడు లేకపోతే స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు ఈ సిరమ్ అప్లై చేసుకుంటే హీట్ ప్రొటెక్ట్ ఉంటుందన్నమాట. కొంతమంది స్ప్రే యూజ్ చేస్తారు, కొంతమంది ఇలా సిరమ్స్ యూజ్ చేస్తారు. సో ఇది ఫస్ట్ నా హెయిర్ అయితే నేను కూమ్ చేసుకుంటున్నా. ఎప్పుడైనా కానీ ఇలా వుడెన్ కూమ్తో కూమ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. అయితే ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి అంతగా ఉండదు, అలాగే అంత రఫ్ కూడా ఉండదు అనమాట. సో వుడెన్ కూంబే నేను సజెస్ట్ చేస్తాను. చాలా వాగుతున్నానా? లేదు కదా. నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని సో ఎక్కువ వాటర్ తాగాలి. సో మీకు చూపిస్తే నేను కూడా కొన్ని వాటర్ తాగుతాను. మాయిశ్చరైజర్ అనమాట ఇది. ఇది విటమిన్ సి సీరం అనమాట. నాకు కూడా ఇష్టం. ఇంకా ఫుల్ నా స్కిన్ కేర్ అయిపోయాక కొద్దిగా సామాన్లు అయితే ఉంటాయి కదా ఇంట్లో, తినవి చేసినవి అని, సో అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నానమాట. మా హౌస్ వైఫ్కి ఇది ఒక పెద్ద టార్చర్ లాగా ఉంటుంది. తినడం, తోమడం, కడగడం ఇదే అయిపోతుంది, చేయడం, పెట్టడం. అందుకనే నేనైతే క్లీన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే కొద్దిగా సింక్ అంతా క్లీన్గా ఉంటుంది కదా, పైగా బొద్దింకలు అంతా అయితే రావు. కొద్దిగా క్లీన్గానే పెట్టుకోవడానికి నేనైతే ట్రై చేస్తూ ఉంటాను. నేను ట్రై చేస్తుంటాను, మా పాప ఫుల్ నాశనం చేస్తూ ఉంటుంది. అది పీకడం ఇవి పీకడం ఇలానే చేస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ అయింది కదా, అందుకే పాపకి లంచ్ అయితే తినిపిస్తున్నా. ఇంకా లంచ్ టైంకి అయితే మా హస్బెండ్ కూడా వచ్చి లంచ్ చేసి అయితే వెళ్ళారు కంపెనీకి. నేను నైట్ అంటే ఈవినింగ్ అనమాట తాతకి ముద్ద అయితే చేస్తున్నాను. నాకు కొద్దిగా ఆఫ్టర్నూన్ చేసిన అన్నం కొద్దిగా మిగిలిపోయిండే, దాన్నే నేను ఫుల్ నున్నగా చేసి దాంతోనే ముద్ద అయితే చేస్తున్నా. ఇంకా ఈవినింగ్ అయింది కదా, పూజ కూడా చేయాల్సి ఉండే. నా దగ్గర ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంది, సో దాన్ని కొద్దిగా ఈరోజు ఎండకు పెడదామనేసి ఎండకు పెట్టి తర్వాత లోపలికైతే పెడుతున్నాను. ఇంకా ఈవినింగ్ అయింది కదా, పూజ చేద్దామనేసి. ఏంటో
ఏంటో అండి, టీ చుక్క నోట్లో పడకపోతే అస్సలు డే అంతా అస్సలు ఉండదు. నా స్కిన్ కేర్ హెయిర్ కేర్ చేస్తున్నాను కానీ టీ తాగొద్దు అని చెప్తున్నారు చాలామంది. బట్ నాకు వల్ల అది అవ్వట్లేదు. ఫుల్ అడిక్ట్ అయిపోయాను టీకి. తప్పకుండా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఈ మధ్య డీటాక్స్ డ్రింక్ తీసుకుంటూ ఉన్నాను. నేనైతే ఇంకా ఈవినింగ్ అయింది కదా, పూజ అయితే చేస్తున్నా. నాకేంటో పూలన్నీ బాగా ఉండి దేవునికి అంతా ఫుల్ బాగా అలంకరిస్తే నాకు ఈ పూజ చేసిన తృప్తి ఉంటుంది. నాకు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. పూలు లేనప్పుడు నాకు బోసిగా పూజ చేయాలంటే అస్సలు మనసు రాదు. అదేంటి పూలు లేవా మీ ఇంటి దగ్గర అనొచ్చు, కానీ మేము ఉండేది ఒక విలేజ్ లాగా ఉంటుంది. సో వెళ్ళాలి, సిటీకి వెళ్ళి హొసూరుకి వెళ్ళి తీసుకురావాలంటే 9 కిలోమీటర్స్ అనమాట డిస్టెన్స్ మాకి. సో అందుకని నేనైతే ఎప్పుడో హస్బెండ్ బిజీ ఉంటారు కాబట్టి నేనైతే వెళ్ళి తీసుకురాలేను. ఇంకా కింద మా అత్తయ్య అయితే పూరీ చేశారనమాట. చట్నీ పూరి, బీట్రూట్ పళ్ళెం చేశారు. వెళ్ళి తింటూ మా తాతకి అలాగే ఫుడ్ ఇచ్చేసి సో టేస్ట్ కూడా చేసి వచ్చాను అనమాట. నేను ముద్ద అసలు రేర్గా తింటాను. ఏంటో ఆ రోజు చట్నీ, మా అత్తయ్య చేసిన చట్నీ నాకు బాగా నచ్చింది. కొబ్బరి చట్నీ చేశారు, అందులోకి ముద్ద అయితే బాగుంటుంది కాంబినేషన్ అని ముద్ద తిన్నాను. నేను ఎప్పుడైనా కానీ ముద్ద ఎక్స్ట్రానే చేస్తాను, ఒక ముద్ద ఎక్స్ట్రానే ఉంటుంది. సో అది నేను ఈరోజు తిన్నాను. ఎప్పుడైతే పడేస్తూ ఉంటే కుక్కలకి వేసి ఇలా ఆవులకి వేసేదాన్ని. ఇంకా మా చిట్టాలు పడుకునేసింది. మా హస్బెండ్ వచ్చే టైం అయిందనేసి ఇంకా నేను నైట్ డిన్నర్ ఆయన వచ్చే ఒక 1/2 1 అవర్ ముందు అయితే నేను ప్రిపేర్ చేస్తాను. ఆయన ఒక్కొక్కసారి 12:30, ఒక్కొక్కసారి 11:30, ఒకసారి 10:30, ఒకసారి 1 o'clock కూడా వస్తారు. సో అట్లా ఉంటుంది కాబట్టి నేను వేడివేడిగా చేస్తాను. కొద్దిగా అలసిపోయింటారు కదా, వేడివేడిగా తింటారనేసి. ఇంకా నైట్ 10:30 10:40 సంథింగ్ ఏదో అవుతుంది. ఇంకా అప్పుడైతే నేను చపాతీస్ తిక్కుతూ ఉన్నాను. మా హస్బెండ్కి చపాతీస్ అంటే చాలా ఇష్టం. నేను చాలా వీడియోస్లో కూడా మీకు చెప్పాను. ఆ టైంలో నాకు తలనొప్పిస్తుంటే కొద్దిగా టీ పెట్టుకొని తాగాను. చెప్పాను కదా ఈ మధ్య టీకి చాలా అడిక్ట్ అయిపోయాను అనేసి. నేను ఒక్కటే ఉన్నాను అనిపించినప్పుడు ఇంక నా చిడితలు కూడా పడుకునేసింది కదా, ఇంక నేను ఒక్కటే ఉన్నాను కాబట్టి నేను సాంగ్స్ పెట్టుకుంటూ పాడుకుంటూ అలా పని చేసుకుంటూ ఉంటాను. నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా మీకు, నాకు పాటలు వింటూ పని చేయడం చాలా ఇష్టం అనేసి.